హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే బొబ్బరి పప్పుతోనే తాలింపు పప్పు చేసుకుందామండి. అది ఎలా చేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. మొదటిగా పప్పును ఉడికించుకుందామండి. అది ఎలా ఉడికించుకోవాలో మీకు చెప్తాను చూడండి. ఒక గిన్నెలోని మనకి సరిపోయినన్ని వాటర్ పోసుకొని అవి కొంచెం మరిగేంత వరకు మసలు పెట్టుకోండి. మసలు పెట్టుకున్నాక ఒక గ్లాస్ బొబ్బరి పప్పు తీసుకున్నానండి. అది నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ ఎసరు మరుగుతుంది కదండి, ఆ ఎసరు మరిగిన దాంట్లోని మనం ఈ బొబ్బరి పప్పు వేసుకొని ఉడికించుకుందామండి. మూత పెట్టుకొని ఉడికిన తర్వాత అది సపరేట్ పెట్టుకుందామండి. వాటర్ అంతా వేరే దాంట్లో పంపి పప్పుని సపరేట్ చేసుకుందాం. సపరేట్ చేసుకొని తాలింపు ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను చూడండి. మొదటిగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి. తాలింపుకి వేసుకొని అందులోనేమో ఒక స్పూన్ ఏమో జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఉండేటోళ్ళు వేసుకోండి. నా దగ్గర అవి మాత్రం లేవు, అందుకని జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అనమాట. వేసుకున్నాక ఒక రెమ్మేమో కరివేపాకు, ఒక ఆరేమో వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చిగా దంచుకొని వేసుకున్నానండి. ఒకటేమో 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒకటేమో మీడియం సైజు ఆనియన్ ఏమో ఇలా పొడవుగా కోసుకొని వేసుకున్నానండి. ఒకటేమో 2 ఎండుమిర్చి మాత్రం వేసుకున్నానండి. తాలింపులోని వేసుకొని అవి నీట్గా ఆయిల్లో మగ్గేంత వరకు గరిటతో నీట్గా కలుపుకొని మగ్గించుకున్నాను. మగ్గించుకున్న తర్వాత మీడియం సైజు టమాటాలు ఉంటాయి కదండి, అవి 2 తీసుకున్నాను, బాగా పండేటివి తీసుకొని ఆ తాలింపులోని వేసుకొని గరిటతో నీట్గా కలుపుకొని ఆయిల్లో మగ్గించుకున్నానండి. మీకు తెలిసిందే కదండి, తొందరగా మగ్గడానికి ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను. సరిపోయినంత సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకున్నానండి. వేసుకొని అది మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాను. మనకు తీసి చూస్తే టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు కూడా ఆయిల్లో నీట్గా మగ్గిపోయినాయి కదండి. మగ్గిపోయిన తర్వాత మనం సపరేట్గా పెట్టుకున్నాం కదండి, ఫస్ట్ ఉడికించుకున్నాం బొబ్బరి పప్పుని. ఈ బొబ్బరి పప్పుని ఆ తాలింపులో వేసుకొని గరిటతో నీట్గా కలుపుకొని మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అందులోనే మనకి సరిపోయినంత కారాన్ని కూడా వేసేసుకుందామండి. ఆ కారాన్ని వేసుకొని నీట్గా గరిటతో మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి. ఈ బొబ్బరి పప్పు చాలా రుచిగా ఉంటుందండి. ఈ బొబ్బరి పప్పుతో కూడా చాలా రెసిపీస్ కూడా చేయొచ్చు. నేను మన ఛానల్లో పెట్టానండి, బొబ్బర్లో ఉడకబెట్టడం, బొబ్బరి గారెలు చాలా చేశాను కదండి. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి, అవన్నీ చేసి మీకు షేర్ చేస్తానండి. ప్రతి ఒక్కటి వీడియో మీకు అప్లోడ్ చేస్తానండి. అది గరిటతో నీట్గా కలుపుకొని ఓ 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇలా ఉంది కదండి. ఆ కారం ఆ ముక్కలకి ఈ మనం ఉడకబెట్టిన పప్పుకి మొత్తం పట్టేటట్టు 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోద్దండి. సరిపోయిన దాంట్లో మళ్ళీ మూత తీసి గరిటతో నీట్గా కలుపుకొని మనం ఉడికించుకొని సపరేట్గా పెట్టుకున్నాం కదండి వాటరు, మనం స్పేర్ వాటర్ ఏమి వేయట్లేదండి. ఆ ఉడికించుకున్న వాటర్తోనే ఈ పప్పు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆ వాటర్ను కొన్ని యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు బాగా మగ్గించుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే కర్రీ కూడా అయిపోద్దండి. బొబ్బరి పప్పు చాలా రుచిగా ఉందండి, చాలా టేస్ట్ అనమాట. నేను చాలాసార్లు చేశానండి, మీకు కూడా ఒకసారి తెలుస్తుంది కదా, తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని కాన్సెప్ట్తోని నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నానండి. ఎంతో టేస్టీ అయిన బొబ్బరి పప్పు మనకు రెడీ అయిపోయిందండి. ఈ బొబ్బరి పప్పు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.